మొత్తం దాడి గాని ఇవన్నీ గూడా కేవలం మీరు కల్వకుంట్ల ఫ్యామిలీని అటాక్ జేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబరు లేదంటే వాళ్ళ కమ్యూనిటీ అయ్యుండి గూడా అనే దానికి ప్రతిగా ఇలాంటి దాడి జరిగిందనుకుంటున్నారా? అది కాదు రావు గారు. ఆ శకునిగాడు చేసే అన్యాయాలను ప్రూఫ్ తో సహా నేను నీ మీడియాకు బయట పెడుతున్నా కాబట్టి. ఎందుకంటే రావు గారు, మీరు చూడండి ఇప్పుడు మీరు వస్తా అంటే లైవ్ లో తీసుకెళ్తా. వాడి అమ్మమ్మూరు నా అమ్మమ్మూరు ఒకటే, కుదురుపాక. బిలో పావర్టీ కింద ఎవరు తీసుకుంటారండి? 200 గజాల జాగా బిలో పావర్టీ కింద లేని వాళ్ళే తీసుకుంటారు. 200 గజాల ల్యాండ్ను కూడా నువ్వు బిలో పావర్టీ కింద తీసుకున్న నీచ నికృష్టుడా నువ్వు. నీ బాబాయ్ ఎలిజిబుల్ కాదు, వాడు తీసుకుంటాడు. నీ చెల్లె ఎప్పుడో పెళ్ళైపోయింది, ఆమె తీసుకుంటది. మరి అక్కడ ఇంకా ఆ మిడ్ మానర్ ప్రాజెక్ట్ల ల్యాండ్స్ పోయిన వాళ్ళు ఇంకెంతో మంది ఆడబిడ్డలు ఉన్నారు. అందరు ఆడబిడ్డలు అలాగా కాదా? వాళ్ళందరికీ రాదు, వీళ్ళే తీసుకుంటారు. అట్లా తీసుకున్న నువ్వు 200 గజాల ల్యాండ్ కూడా తీసుకున్న నువ్వు ఈరోజు 1000 కోట్లు ఏ రకంగా సంపాదించినావు? ఇగో ఇప్పుడే మీరు నా ఇంటికి వస్తుంటే ఇంటి ముందు ల్యాండ్ రావు గారు ఈ మధ్య భూ కబ్జా అదేనా? ఇక్కడే రోడ్ నెంబర్ 14 ఇక్కడే రావు గారు, అది కూడా ఇక్కడ. అసలు ఎన్నంటే ఇట్లా బయటకు వచ్చి దాని మీద క్లారిటీ ఇచ్చారు. నేను అఫీషియల్ గా కొన్నాను, అది దాంట్లో ఏమి బెదిరించి చేసింది కాదని చెప్పి. కాంది వాళ్ళు ఎందుకు కంప్లైంట్ ఇస్తారు రావు గారు? వాళ్ళు ఎందుకు కంప్లైంట్ ఇస్తారు కాంది? నువ్వు అట్లా ఎన్ని చేసినావు ఇంకా? అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇట్లా ఆఫీసర్లను నీ అవసరాలకు వాడుకొని ఈరోజు ఆఫీసర్లు సావు కాలానికి తలకాయలు దించుకునే పరిస్థితి వేసి పెట్టేసినావు. ఇవన్నిటికీ మూల కారణం నువ్వు కాదా? ఈరోజు మూల విరాట్ను అడ్డంగా పడేసింది నువ్వు కాదా? ఇప్పుడు మూల విరాట్ బాధ్యత వహించాలా? ఇతన్ని ఇప్పుడు ఇంట్రాగేషన్ చేసే అవకాశం ఉందా? గ్రీన్ ఛాలెంజ్ కూడా ఏదో జరిగిందని చెప్తున్నారు కదా. ఒక్క దగ్గర కాదు రావు గారు, ప్రతి దగ్గర జరిగింది. గుండు పిన్ను నుంచి గుట్టల వరకు జరిగింది రావు గారు. ఒక్క దగ్గరని కాదు, ప్రతి దగ్గర జరిగింది. అంతెందుకండి, నేను మీకు చూపించలే కదండి, మన తొలి వెలుగు రఘు దాంట్లో చూపించాను. ఉద్యమ టైంలోనే తెలంగాణ రాకముందే వీళ్ళు 2013లోనే ఆంధ్రులతోటి వ్యాపారం చేసిండ్రు. ఆ పార్ట్నర్షిప్ డీడ్ కూడా నేను చూపించిన. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. సో ఇప్పుడు ఏంటి అతని మీద వచ్చిన ఆరోపణలు అన్ని? అలాంటి వాడు నా సొంత ల్యాండ్ను కూడా నన్ను కూడా ఇబ్బంది పెట్టిండండి. వాడు ఇబ్బంది చేయంది ఎక్కడ? వాడు కబ్జా పెట్టంది ఎక్కడ? వాడు దోచుకోంది ఎక్కడ? మీ ల్యాండ్ కూడా కబ్జా చేశాడా? మొత్తము ఆ పార్ట్నర్షిప్ డీడ్లు ఉన్న వాడి క్వారీల ప్రతి దగ్గర వీడి రోల్ ఉంటది, వీడి షేర్ ఉంటది. వీడు ప్రతి దగ్గర అందరిని ఇబ్బంది పెడతాడు. స్క్రాప్ అంతా నా దాంట్లో పడేసి ఉన్నారు. ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ అయితే కూడా పోలీసు వాళ్ళు హైదరాబాద్కి వచ్చి వాళ్ళని పట్టుకుంటామంటే కూడా మేము ఆమెకు అట్లనే కేసులు పెట్టుకుంటుంది, మేము మా కోర్టులో చూసుకుంటాము అని. వీళ్ళ ప్రభుత్వంలో అడ్డమైన వాళ్ళను ఏజీపీలు చేసిరి, అసిస్టెంట్ ఏజీపీలు పీపీలు చేసేసిండ్రు కదా. ఇష్టం ఉన్నట్టు ఏమైనా మేము ఏం చేసుకున్నా నడుస్తుందని చేసిండ్రు కదండి. ఇంకా వాటితోటి బెయిల్ తెచ్చుకోవచ్చు, ఏమన్నా తెచ్చుకోవచ్చు, ఏదైనా కావచ్చు కదండి. అట్లా ఇప్పుడు మీ ప్రభుత్వం ఇతన్ని కనీసం అరెస్ట్ చేస్తుందా? డెఫినెట్ గా ఇప్పుడు శిక్షించబోతున్న సంగతి అరెస్ట్ చేస్తుందా? డెఫినెట్ గా ప్రూఫ్స్ అందరూ ఎవరి ఎండ్ల విక్టిమ్స్ వాళ్ళందరూ వచ్చి ప్రూఫ్లు ఇచ్చినప్పుడు, ఇప్పుడు ట్యాపింగ్ లా రేపు ప్రభాకర్ రావు గారు ఏం చెప్తారు, ఇప్పుడు రాధాకిషన్ గారు ఏం చెప్తారు, వాటి ఆధారంగా డెఫినెట్ గా చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ వచ్చింది కదా కర్మఫలం అనేది ఒకటి కనిపిస్తుంది ఇక్కడ. సేమ్ ఇదే కర్మఫలాన్ని కొంత మనం కేసీఆర్ కను రేవంత్ రెడ్డికి అన్వయిస్తే, అప్పుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ బిడ్డ మ్యారేజ్ తర్వాత అది స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఒక రోజు కొన్ని గంటలే టైం ఇచ్చి కోర్టు పర్మిషన్ తోటి వచ్చాడు ఆ పెళ్లికి. కానీ ఆ పెళ్ళప్పుడు లేడు ఆయన, పెళ్లి ఏర్పాట్లప్పుడు కూడా లేడు. సో ఇప్పుడు కవిత జైల్లో ఉంది. సో ఇద్దరిది ఈక్వల్ ఉంటుందా బాధ? కర్మఫలం సమానం అయినట్టేనా? కర్మఫలం సమానం అయినట్టు అనేది కాదు, కానీ ఇక్కడ ఇప్పుడు మనము ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా వాళ్ళను వేటాడితే విధి అనేది మళ్ళా తిరిగి మనకే వస్తుంది అనేది ఈరోజు ప్రూవ్ అయ్యింది. ముఖ్యంగా ఈరోజు తిహార్ జైల్లో కవిత ఒక ఆడపిల్ల, నిందితురాలా నేరస్తురాలా అది సెకండరీ. కానీ
ఒక ఆడపిల్ల జైల్లో ఉన్నాడు. ఇదే 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి భార్య హోదాలో ఉన్న శోభమ్మ ఈడి మెట్లెక్కింది బిడ్డను చూసుకోవడానికి. సంతోషంగానైతే ఎక్కదు కదా, బాధతోటే పోద్ది కదా. మరి ఇదే తల్లి అప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఓటుకునేటు కేసులా తప్పు చేసిండా చేయలేదా సెకండరీ, కానీ ఏ తండ్రికైనా కూతురు కూతురే. మరి ఆయనకున్నది ఒకటే ఒక కూతురు. ఆ కూతురు ఎంగేజ్మెంట్ సందర్భంగా, పెళ్లి సందర్భంగా నువ్వు ఒక కన్న తల్లిగా ఇక్కడ శోభమ్మ, నువ్వు కనీసం రాజకీయాలు ఎట్లున్నా అది వేరు, కానీ ఆయనకున్న ఒకే ఒక కూతురు పెళ్లికి నువ్వు ఒక ముఖ్యమంత్రి భార్యగా మొత్తం ఉండి నడిపిస్తున్నావు, ఒక గాంధారి పాలన చేసినావు శకుని గారిని బట్టి. నీకు కనీసం ఒక కన్న తల్లిగా, మరి నాకు ఒక బిడ్డ ఉంది, అక్కడ ఆయనకున్నది ఒకటే ఒక బిడ్డ. 100 అబద్ధాలాడ ఒక పెళ్లి చేయాలంటారు, కానీ ఉన్న ఒకే ఒక బిడ్డ పెళ్లికి కక్షపూరితంగా జైళ్ళ నుంచి రాకుండా, ఏర్పాట్లు చేసుకోకుండా ప్రవర్తిస్తున్నాము అని ఒక్క క్షణము, ఒక్క సెకండ్ కూడా నువ్వు ఆలోచించలేదా? ఈరోజు నీ బిడ్డను జైల్లో పెట్టక ముందే ఈడి దగ్గర ఉండంగానే నువ్వు ఇక్కడ నుంచి పోయి నీ బిడ్డను చూసుకున్నావు. అందరి బిడ్డలు కూడా అట్లనే కదా. కేవలం కేసీఆర్కు అన్న బిడ్డనైనందుకు అన్నం ఆగం చేస్తుంది నీ చెల్లి కొడుకును పట్టుకొని. ఇక్కడ రేవంత్ రెడ్డికి ఒక బిడ్డ ఉంటే అన్ని తల్లి తండ్రి అన్ని తానై రేవంత్ రెడ్డి భార్య చేసుకోవాల్సిన పరిస్థితి చేస్తుంది. ఒక క్షణమన్నా నువ్వు ఆలోచించుకోలేదా బాధ అనేది ఏ రకంగా ఉంటది అని? ఆ రోజు నువ్వు రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి సందర్భంగా నువ్వు కొంచెం మానవత్వంతో ఆలోచించి ఒక ఆడపిల్ల తల్లిగా ఆలోచించి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదా? అంటే ఆ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా పొలిటికల్ గా? చెప్పనియండి, ఎందుకు అనంటే మానవత్వం అనేది ఎవరికైనా ఉండాలి, అది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. కానీ కన్న తల్లిగా అది వేరే ఉంటుంది, డెఫినెట్ గా ఉండాలి. కానీ నీకు అసలుకే లేదు. 1200 మంది విద్యార్థులు చనిపోతే నీకు చీమగుట్టినట్లే కాపాయి. ఈరోజు నీ బిడ్డ ఈడీ కాడికి వెళ్తే ఆగమేఘాల మీద పోయి చూస్తుంది. మరి చచ్చిపోయిన ఆ బిడ్డల కన్న తల్లిదండ్రుల మనోవేదన ఏ రకంగా ఉంటుంది రావు గారు? నా మనోవేదన ఏ రకంగా ఉంటుంది? తండ్రి లేని బిడ్డను బాబాయ్ ముఖ్యమంత్రిగా ఉంటే నేను పక్క పార్టీలో ఉండి కార్యకర్తలాగా, నాయకురాలనైనా కార్యకర్తలాగా పనిచేసుకున్నా. అయినా నన్ను నా కొడుకుని ఈ విధంగా ఇబ్బంది పెట్టిండ్రు ఆఫీసర్లను అనగబట్టుకొని మీ చేతుల్లో. ఒక క్షణం నువ్వు మంచి మాటగా ఇప్పుడు తండ్రికి తెలియకపోయినా తల్లి కొంచెం కాకుండా కొంచెమన్నా తెలుస్తుంది ఏం చేస్తుంది బిడ్డ అనేది. మళ్ళీ ఈ శకునిగాడికి ప్రతి విషయం తెలుసు, ప్రతి విషయంలో వాడే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, వాడే ప్రేరేపిస్తాడు, వాడు చేసేది ప్రతిదీ ఈమెకు తెలుసు. మరి పోనీ నీకు తెలియదనే అనుకుందాం. ఎప్పుడైతే మరి సిబిఐ ఎంటర్ అయిందో, లిక్కర్ల ఫస్ట్ సిబిఐ ఎంటర్ కాకముందే ఢిల్లీలో ఎంపీలు వాళ్ళు చెప్పారు కవిత చెప్పినప్పుడు నువ్వు అప్పుడైనా బిడ్డను, అది ఎంటర్ కాకముందు కూడా ఎప్పుడైతే కేసీఆర్ అనేట ఆయన ముఖ్యమంత్రి అయిండో అవడంతో ఆయన ముఖ్యమంత్రి 1,00,000 బిజీ ఉంటుంది. నువ్వు తల్లిగా చెప్పొచ్చు కదా బిడ్డకి. మరి నువ్వు ఎంపీ టికెట్ తీసుకున్నావు, గెలిచినావు, నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, పార్టీలు ఉన్నావు, చెడ్డ పేరు దేవద్దు, మంచిగా ఉండాలి, మనం గతంలో ముఖ్యమంత్రులను ఆదర్శంగా తీసుకుందాం అని అనుకోవాలి కదా. అంత ఇన్వాల్వ్మెంట్ ఉందా ఫ్యామిలీలో ఆవిడకి? డెఫినెట్ గా చెప్పాలి కదా. చెప్పుంటే ఈ రోజు ఈ పరిస్థితి రాకపోతుండే. కానీ అంత ఉందా, వ్యాక్యూమ్ ఉందా? ఆమె చెప్పేదానికి వెసులుబాటు ఉందా అసలు ఆవిడకి? ఆమెకు వెసులుబాటు ఉండడం కాదండి, ఆమె దీవెనలు ఉన్నోళ్ళే మేయర్లు అవుతారు, ఆమె దీవెనలు ఉన్నోళ్ళే సివిల్ సప్లై చైర్మన్లు అవుతారు, ఆమె దీవెనలు ఉన్నోళ్ళకే టిక్కెట్లు వస్తాయి. ఆమె ఏ దీవెన లేనిది వాడు రాజ్యసభ ఎట్లా ఏంటండి? సో ఆ ఇన్వాల్వ్మెంట్ ఇండైరెక్ట్ గానే ఉంటుంది. డైరెక్ట్ గా ఉంటది రావు గారు, ఇండైరెక్ట్ అంటారు మళ్ళీ మీరు. నామినేటెడ్ పోస్ట్ లో కాదు, ఈ అరెస్టుల విషయంలో కూడా కాదు రావు గారు. ఇప్పుడు ఒకసారి ఎంపీ అయింది కవిత, వద్దన్నా కానీ ఎంపీ బలవంతంగా తీసుకుని అయింది, ఓడిపోయింది రెండోసారి. ఓడిపోయినప్పుడు మరి అప్పుడైనా అదే నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు సేవ చేసుకో, నానా ముఖ్యమంత్రి ఉన్నాడు, పార్టీ ఫండ్ కావాల్సినంత కాన్స్టిట్యున్సీకి ఇచ్చుకుంటూ
ప్రజలకు సేవ చెయ్యు, నెక్స్ట్ చూసుకొని చెప్పాలి కదా. మళ్ళీ అడ్డదారుల ఎమ్మెల్సీ తీసుకోవడం. ఆ? ఏ రోజు నువ్వు ఆబ్జెక్షన్ చేసినావని